ఇంకా ఒక గొప్ప మాట విన్నా నేను ఒకసారి సార్ నుంచి. ఆంధ్రాలో ఒకడు శాల్వా మీద చేసుకుని వచ్చి తెలంగాణ మేధావుల సంఘం మెచ్చొచ్చిండు, మీకు కూడా గుర్తు. రాగానే మనోళ్ళు కొంతమంది వచ్చి, సార్ మనం కూడా తెలంగాణ మేధావుల సంఘం పెట్టాలని వచ్చారు. ఏం సంఘము అన్నాడు. మళ్ళీ తెలంగాణ మేధావుల సంఘం సార్ అన్నాడు. అంటే మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నాడు. సార్ మీరు పెట్టాలి అని. నేను ఎట్లా పెడతానా, అది మేధావుల సంఘం అంటుంటే మేధావులు పెట్టుకోవాలి, మరి నేను ఎట్లా పెట్టాలి అన్నాడు. మేధావి అంటోడి ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవడు నేను చెప్పుకోలే మేధావిని అని. నేను ఒక సన్నాసి చెప్పిండుగా తెలంగాణలో ఎవడోడు మేధావులు. ఈ సన్యాసులకి అట్లాంటి గొప్ప వాళ్ళు అర్థం కారు. అంత గొప్పవాడు జయశంకర్. తాను ఎప్పుడు గొప్పగా ఊహించుకోలేదు, గొప్పగా అనుకోలేదు. తెలంగాణ జ్యోతిని ఆర్పకుండా నడిపిస్తున్న గొప్పతనం తనకి అని తను ఎప్పుడు కూడా అనుకోలేదు. అంత గొప్పగా, అంత నిరాడంబరంగా ఉంటూ మనందరినీ కేసీఆర్ గారి నాయకత్వంలో కలిసి కొట్లాడడానికి అద్భుతమైన స్ఫూర్తినిచ్చిన జయశంకర్ సార్ను తెలంగాణ ఉన్నంత కాలం అందరం కూడా యాద్ పెట్టుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉందని తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.